శని భగవానుడి యొక్క సంచారం సింహరాశి వారి మీద మీనరాశి యందు ఆయన సంచారం రేపు మార్చి 29 నుండి మొదలు పెడుతుంది. మార్చి 29 నుండి మొదలుపెట్టే ఆ శని భగవానుడి యొక్క సంచారం మీనరాశి యందు మీ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో మనం చక్కగా ఈ డిస్కషన్లో తెలుసుకుందాం. శని భగవానుడు సప్తమ స్థానం నుంచి మీకు అష్టమానికి గోచారం మొదలు పెడుతున్నారండి. అంటే టెక్నికలీ యూ గోయింగ్ త్రూ అష్టమ శని అనేసాను కదా అని చెప్పేసి చోట్ల కక్కేయాల్సిన పని లేదు, ఇబ్బంది ఏం లేదండి, ఏం చేయరు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ టైం, డోంట్ వరీ. అయితే శని భగవానుడు అష్టమంలో గోచారం అంటే ఏంటి అంటే, అష్టమంలో ఉన్న ఏ గ్రహమైనా సహాయం అందిస్తుంది. సహాయ సౌకర్యార్థం మనకి ఆ సహాయాన్ని టైంకి అందించే గ్రహం అష్టమంలో ఉన్నప్పుడు మనకి ఆ గ్రహం అందిస్తారు. సో బయలుదేరు అంటే ఏంటి, శని భగవానుడు ఇక్కడ మీకు సహాయానికి వస్తున్నారు అని అర్థం. అట్ ద సేమ్ టైం మీ యొక్క సహాయ సహకారార్థ మిగతా వాళ్ళకు కూడా అందింపజేస్తారు అని కూడా అర్థం. ఎలాంటి వాళ్ళకి? అవసరం ఉన్న వాళ్ళకి. ఎవరు అవసరం ఉన్నవాళ్ళు? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మంచాన పడిన వాళ్ళు, మంచం మీద పడబోయేవాళ్ళు, తదేకంగా కాసేపటికి, కొన్నాళ్ళకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి మంచం మీద పడి ఉండవలసిన స్థితిగతులు వాళ్ళ గోచారంలో ఏర్పడుతున్నవాళ్ళు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఓపెన్గా ఉన్నట్టు చెప్పేస్తానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఆనెస్టీ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇంటిగ్రిటీ అండ్ ఐమ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్ పర్ సే. సో ఐ థింక్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ దట్ ఈస్ మై లైఫ్. సో ఇక్కడ అటువంటి వాళ్ళకి మీ సహాయ సౌకర్యార్థాలు అందించటం అంటే, ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ యూజింగ్ ది రైట్ తెలుగు వర్డ్, బట్ మీ సహాయాన్ని అందింప చేయడం అనేది శని యొక్క ఎజెండా. వెరీ ట్రికీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఏం చేయాలి? మాధవి, మాకు టైం లేదు, మేము మార్నింగ్ 8 o'clock వెళ్ళి రాత్రి 9కి వస్తాం. వెరీ గుడ్, నో ప్రాబ్లం. అప్పుడు కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లైఫ్ అనేది శని భగవానుడు చూస్తారు ఇక్కడ. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. దీన్ని పెడచెవిన పెట్టద్దు, అస్సలు పెట్టద్దు. ఎందుకంటే తర్వాత మనకు అటువంటి అవసరం రాదని మనం చెప్పలేం. అలా అని ఇప్పుడు మనం ఒకరికి చేస్తే నలుగురు తర్వాత వస్తారని మనిషిని అయితే నేను కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ప్రిన్సిపల్ అట్ ఆల్. జీరో. నేను అసలు నమ్మనది. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ కర్మ నువ్వు చేయి. ఆ తర్వాత నీకు జరగాల్సింది జరుగుతుంది. ఒకడు వస్తాడా, 10 మంది వస్తారా, 20 మంది వస్తారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. మీరు నా చిరాకు చూస్తూ ఉంటారు నా ముఖంలో. నేను అసలు నమ్మే మనిషినే కాదు అటువంటి పిచ్చి సిద్ధాంతాల్లో. ఐఎమ్ సారీ, బట్ పిచ్చి సిద్ధాంతమే అది. ఇంకా నేను నమ్మనది. మన కర్మే మనల్ని కాపాడుతుంది, కానీ ఎవడో వస్తాడు, ఎవడో ఉద్ధరిస్తాడంటే ఎవరు రారండి. ఇది మీకు 2.5 సంవత్సరాల యొక్క అష్టమ శనిలో మీకు ఇది అర్థమైపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్. ఏం చేయాలి? రెడీ? గుడ్. సప్తమ స్థానాన్ని నుంచి అష్టమ స్థానానికి వస్తున్న శని భగవానుడు మీ మ్యారీడ్ లైఫ్ ఇష్యూస్ కానివ్వండి, లైఫ్ పార్ట్నర్తో ఇష్యూస్ కానివ్వండి, గత 2.5 సంవత్సరాలు మీరు చూసే ఉంటారు. లైఫ్ పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్, లైఫ్ పార్ట్నర్ యొక్క మెడికల్ ఇష్యూస్, లైఫ్ పార్ట్నర్ అప్పుడప్పుడు కొంచెం ఇష్యూస్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మన సపోర్ట్ అవసరం ఉండడం కానివ్వండి, ఇటువంటివి మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. సో ఇక్కడ మీరు ఆ ట్రాన్సాక్షన్ నుంచి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక రకమైన ప్లాట్ఫామ్ చూస్తుంటే మనం అక్కడి నుంచి ఇప్పుడు మనం అష్టమం బ్యూటిఫుల్ 8 అనే ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుంది అనేదంటే, ఇక్కడ అవి కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. ఒక మోతాదు, ఒక పర్సంటేజ్, కంప్లీట్గా కాదు, ఒక మోతాదు మాత్రమే. కొంతవరకు తగ్గుతాయి, కొంతవరకు పెరగచ్చు. ఓకే, దాన్ని పక్కన పెడదాం, బ్రాకెట్లో పెడదాం. తర్వాత ఇక్కడ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళ కెరియర్లో ఏమన్నా మార్పులు చేర్పులు రావడం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి, మీరు అర్ధరాత్రి 12ంటికి లేచి తలుపు తీయడం కానివ్వండి, లేదా రాత్రి 1 గంటకి వేడివేడిగా పెట్టవలసిన అవసరం రావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. లేదా వాళ్ళు ఏదైనా వేరే ఊర్లో ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి.
మీరు సింగిల్గా ఫ్యామిలీ మెయింటైన్ చేయవలసిన అవసరం రావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. పెద్దవాళ్ళని మీరు టేక్ కేర్ చేయవలసిన అవసరం రానివ్వండి కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. బీ వెరీ పేషెంట్. అదే ఈ టెస్ట్. వెరీ బ్యూటిఫుల్ కదా, అదే ఈ టెస్ట్. ఐఎమ్ సారీ అండి, వెన్ ఐఎమ్ సేయింగ్ వెరీ బ్యూటిఫుల్ దెన్ ఐ మైట్ హ్యావ్ గాన్ త్రూ ఇట్. నేను మనిషినే కదా, నాకు కూడా దశలు వస్తూ ఉంటాయి కదా. సో ఈ టెస్ట్ కనుక మనం పాస్ అయితే యుల్ సీ సెయింగ్ దట్ మీకు ఏ ప్రాబ్లం కూడా లైఫ్లో ప్రాబ్లం లాగా కనిపించదు. ఇన్ అ వే యూ విల్ లెర్న్ ఫోకస్, ఇన్ అ వే యూ విల్ లెర్న్ డిసిప్లిన్, ఇన్ అ వే మీరు లైఫ్ని బ్యాలెన్స్ చేయడం ఎలా అనే ఆ గేమ్ని మీరే అంపైర్, మీరే కోచ్, మీరే ప్లేయర్, మీరే బ్యాట్స్మెన్, ఇది మీరు చక్కగా చూసేస్తారు. ఆ తర్వాత ఏ అష్టమ శని కాదు, ఏళ్ళు నడిచనిగా, జీవితాంతం ఏళ్ళు నడిచనైనా మీరు భయపడరు. శనికి కావాల్సింది ఫోకస్, డిసిప్లిన్, బ్యాలెన్స్, ప్లాన్, యాక్షన్. ఈ 4 ఉన్నాయా? శని భగవానుడు అష్టమంలో రానివ్వండి, జీవితాంతం అష్టమంలో గోచారంలో కూర్చొనివ్వండి, మీకు ఏ భయాలు ఉండవు. ఓకే, బ్లాక్ కలర్ వేసుకోవడం మానేసేయండి 2.5 సంవత్సరాలు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామం చదవండి. ప్రతిరోజు సాయంకాలం 2 సార్లు హనుమాన్ చాలీసా చేయండి. శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆవు నేతితో దీపం పెట్టండి, లేదా ఆవ నెయ్యితో పెట్టండి. ఆవ నూనెతో పెట్టండి. ఆవ నూనెతో ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టండి, లేదా ఆవు నెయ్యితో అయినా సరే పర్వాలేదు. ఎన్ని రోజులు మాధవి? 2.5 సంవత్సరాలు. ఎప్పటి నుండి? మార్చి 29 నుండి 2.5 సంవత్సరాలు. ఆల్మోస్ట్ సెప్టెంబర్